హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో ఆఫ్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాం. ఆఫ్కి తెలుగు మీనింగ్స్ ఏమవుతాయి? తగ్గించు, తొలగించు, తీసివేయు లేదా ఆపివేయు. ఏదైనా ఒక పని చేస్తూ ఉందనుకోండి, ఆ పని అనేది స్టాప్ చేయడం అన్నమాట. ఆ పనిని మనము జరగకుండా స్టాప్ చేయడం, అలాంటి వాటికి ఈ ఆఫ్ను ఉపయోగిస్తారు. సందర్భాన్ని బట్టి ఈ ఆఫ్కు మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. అర్థమైందా లర్నర్స్? ఇప్పుడు ఈ ఆఫ్కు సంబంధించి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఐ వాంట్ టు పుట్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉంది, ఫ్యాన్ అనేది రన్ అవుతూ ఉంది. అలాంటి ఫ్యాన్ని మనము ఆఫ్ చేయాలి అంటే నిలిపివేయాలన్నమాట. అలాంటప్పుడు ఈ ఆఫ్ను ఉపయోగిస్తారు. ఐ వాంట్ టు పుట్ ఆఫ్ ద ఫ్యాన్ అనే వాక్యానికి తెలుగు అర్థం, నాకు ఫ్యాన్ను ఆపివేయాలని ఉంది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఇది ఏం వాక్యం అవుతుంది చెప్పండి? S1 వాక్యం అవుతుంది కదా. S1 వాక్యం ఏ విధంగా అవుతుంది అని అంటే, వాక్యం అనేది స్టాప్లో ఉంది. ఈ పని అనేది నెక్స్ట్ సెకండ్ అయినా జరగచ్చు, నెక్స్ట్ మినిట్ అయినా జరగచ్చు. అంటే ఇది ప్రెజెంట్ని తెలుపుతుంది అనమాట. S1 అంటే ఏమిటి? స్టాప్ ప్రెజెంట్ టెన్స్ కదా. అంటే ప్రెజెంట్లో ఉంటూ ఈ వాక్యం చెప్పడం అనమాట. నాకు ఇప్పుడు ఫ్యాన్ని ఆపివేయాలని ఉంది అని అంటుంటారు కదా, అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. నాకు ఫ్యాన్ని ఆపివేయాలని ఉంది, నాకు ఇప్పుడు చాలా చలి వేస్తోంది, నాకు ఫ్యాన్ని ఆఫ్ చేయాలని ఉంది అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. ఈ ఆఫ్ని ఎప్పుడు ఉపయోగిస్తారు? ఏదైనా ఒక పని జరుగుతూ ఉందనుకోండి, ఆ పనిని ఆపివేయడం కొరకు ఈ ఆఫ్ను ఉపయోగిస్తారు. సందర్భాన్ని బట్టి ఈ ఆఫ్ యొక్క మీనింగ్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఐని తెలుగులో నాకు అంటారు. వాంట్ టు అనే దాన్ని తెలుగులో ఏమంటారు? ఉంది అంటే ఏదైనా ఒక కోరికగా ఉంది అని మనకు తెలుపుతుంది అనమాట. పుట్ ఆఫ్ని తెలుగులో ఏమంటారు? ఆపివేయాలని, ఆపివేయాలని. ద ఫ్యాన్ అనేదాన్ని తెలుగులో ఏమంటారు? ఫ్యాన్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యానికి తెలుగు అర్థం, నాకు ఫ్యాన్ను ఆపివేయాలని ఉంది అని అవుతుంది. ప్లీజ్ పుట్ ఆఫ్ ద లైట్. ప్లీజ్ దయచేసి, పుట్ ఆఫ్ ద లైట్ లైట్ను ఆర్పివేయండి, లైటును ఆర్పివేయండి అని వాక్యం యొక్క తెలుగు అర్థం. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్. పుట్ ఆఫ్ కాకుండా టర్న్ ఆఫ్ అని కూడా అనవచ్చును, పుట్ కాకుండా టర్న్ కూడా అనవచ్చును. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద లైట్ అంటుంటారు కదా, దయచేసి లైట్ను ఆర్పండి, దయచేసి లైట్ ఇప్పుడు ఆన్లో ఉంది, ఆఫ్ చేయండి, నాకు నిద్ర వస్తుంది, నేను పడుకుంటాను, లైట్ ఆన్లో ఉంటే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది, సో టర్న్ ఆఫ్ ద లైట్, లైట్ను ఆఫ్ చేయండి అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం యూజ్ అవుతుంది. ప్లీజ్ను తెలుగులో దయచేసి అని అంటారు. పుట్ ఆఫ్ని తెలుగులో ఏమంటారు? ఆర్పివేయండి అని అంటారనమాట. ద లైట్ అనే దాన్ని తెలుగులో ఏమంటారు? లైట్ అని అంటారు. ఫైనల్గా ఈ వాక్యానికి తెలుగు అర్థం, దయచేసి లైటును ఆర్పివేయండి అని తెలుగు మీనింగ్ అయితే వస్తుంది. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ. ప్లీజ్ దయచేసి టర్న్ ఆఫ్ ద టీవీ, టీవీను తీసివేయండి. అంటే టీవీ ఇప్పుడు రన్ అవుతుంది, టీవీలో సాంగ్స్ లేకపోతే మూవీనో ఏదో ఒకటి ప్లే అవుతూ ఉంది, రన్ అవుతూ ఉందన్నమాట టీవీ అయితే. సో అలాంటి టీవీని ఆఫ్ చేయాలన్నమాట. అలాంటప్పుడు ఈ వాక్యం యూజ్ అవుతుంది. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ, టీవీని తీసేయండి, దయచేసి టీవీని తీసేయండి లేదా టీవీని ఆఫ్ చేయండి, టీవీని ఆపేయండి. ప్లీజ్ టీవీ ప్లే అవుతోంది, దాన్ని ఆపేయండి, నాకు ఇప్పుడు టీవీ చూడాలని లేదు, సో ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ అని అంటుంటారు కదా, అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం అనేది యూజ్ అవుతుంది. ప్లీజ్ టర్న్ ఆఫ్ ద టీవీ అనే దానికి తెలుగు అర్థం, దయచేసి టీవీను తీసేయండి అని అర్థం. హీ స్విచ్డ్ ఆఫ్ ద సెల్. అతడు సెల్లును స్విచ్ ఆఫ్ చేశాడు. అతడు సెల్లును స్విచ్ ఆఫ్ చేశాడు అంటే సెల్ ఫోను ఆన్లో పెట్టుకోలేదు, స్విచ్ ఆఫ్ చేశాడు, పవర్ ఆఫ్ చేశాడు అని వాక్యం యొక్క తెలుగు అర్థం. హీని తెలుగులో ఏమంటారు? అతడు. స్విచ్డ్ ఆఫ్ అనేదాన్ని తెలుగులో ఏమంటారు? స్విచ్ ఆఫ్ అని అంటారు. ద సెల్ అనేదాన్ని తెలుగులో ఏమంటారు? సెల్ ఫోన్ అని అంటారు. అతడు సెల్ ఫోను రన్లో ఉంచుకోకుండా అంటే ఆన్లో పెట్టుకోకుండా స్విచ్ ఆఫ్ చేశాడు, సెల్ని స్విచ్ ఆఫ్ చేశాడు, సెల్ని తీసేశాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? రాజు పుట్ ఆఫ్ హిజ్ షర్ట్.
రాజు అనే వ్యక్తి అతని అంగీని తొలగించాడు. అంటే అతడు వేసుకోలేదు. అతడు ఇప్పుడు అతని షర్ట్‌ని తొలగించాడు. ఆ షర్ట్‌ని తొలగించేసి అతడు బనియన్ వేసుకున్నాడు అని అంటుంటారు కదా! అతడు ఇంటికొచ్చిన తర్వాత తన షర్ట్‌ని విప్పేసి బనియన్ వేసుకున్నాడు. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం అనేది యూజ్ అవుతుంది. రాజు హిజ్ షర్ట్ తన అంగీని పుట్ ఆఫ్ తొలగించాడు. ఆఫ్‌కు మీనింగ్ ఏమవుతుంది? తగ్గించు, తొలగించు, తీసివేయు, ఆపివేయు, నిలిపివేయు అనే మీనింగ్స్ అయితే వస్తాయి కదా! సో రాజు పుట్ ఆఫ్ హిజ్ షర్ట్ అనే ఇంగ్లీష్ వాక్యానికి తెలుగు అర్థం ఏమవుతుంది? రాజు తన అంగీని తొలగించాడు. రాజు అనే వ్యక్తి బయట నుంచి వచ్చాడు. అతను తన అంగీని షర్ట్‌ని విప్పేశాడు. సో విప్పేసి రెస్ట్ తీసుకుంటున్నాడు. అలాంటి సందర్భాల్లో ఈ వాక్యం అనేది యూజ్ అవుతుంది. దే ఆర్ ఆఫరింగ్ 30% ఆఫ్. వాళ్ళు 30% ఆఫర్ ఇస్తున్నారు. అంటే వారు 30% తగ్గించి ఆఫర్ ఇచ్చారు. వారు 30% తగ్గించి ఆఫర్ ఇచ్చారు. ఒక షాపింగ్ మాల్ ఉందనుకోండి. ఆ షాపింగ్ మాల్‌లో ఆఫర్స్ నడుస్తున్నాయి అనుకోండి. ఇప్పుడు సంక్రాంతి ఫెస్టివల్ అయితే వస్తుంది కదా! ఆ సంక్రాంతి ఫెస్టివల్‌కి ఆ షాప్ వారు 30% ఆఫ్ పెట్టారు. అంటే 30% తగ్గించడము. ఆఫ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది? తగ్గించడము. చూసారా ఇక్కడ సందర్భానుసారం ఈ ఆఫ్‌కు మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంది. ఇక్కడేమో రాజు అనే వ్యక్తి షర్ట్‌ని తొలగించాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది ఈ ఆఫ్‌కు. ఇక్కడేమో సెల్ అనేది స్విచ్ ఆఫ్ చేశాడు కాబట్టి సెల్ అనేది ఆన్‌లో లేదు కాబట్టి ఆఫ్ చేశాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ టీవీ కదా! టీవీ అనేది ప్లే అవుతుంది. సో అలాంటి టీవీని ఆపేయడం అంటే తీసేయడం నిలిపివేయడం అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఇక్కడ లైట్ అనేది వెలుగుతూ ఉంది. ఆ లైట్‌ని ఆర్పడానికి ఈ ఆఫ్‌ను ఉపయోగిస్తారనమాట. ఈ విధంగా ఈ ఆఫ్‌ని సందర్భానుసారం ఈ ఆఫ్ యొక్క తెలుగు మీనింగ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇక్కడ షాప్ వారు 30% ఆఫ్ పెట్టారు కాబట్టి ఇక్కడ ఆఫ్‌కు మీనింగ్ ఏమవుతుంది? తగ్గించి అని మీనింగ్ అయితే వస్తుంది. షాప్ వారు 30% ఆఫర్ ఇచ్చారు అనే మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? ఏదైనా ఒక షాప్‌లో ఆఫర్స్ ఉన్నప్పుడు 30% ఆఫ్, 20% ఆఫ్, 15% ఆఫ్, 5% ఆఫ్, గోల్డ్ మీద 2% ఆఫ్, ఇయర్ రేటు 2% ఆఫ్ అని అంటుంటారు కదా! అలాంటప్పుడు ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. ఈ ఆఫ్ అనేది ఉపయోగిస్తారు. అర్థమైందా లెర్నర్స్? దే ఆర్ ఆఫరింగ్ 30% ఆఫ్ అనే వాక్యానికి తెలుగు అర్థం వారు 30% తగ్గించి ఆఫర్ ఇచ్చారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. దే టర్న్డ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. వారు ప్రోగ్రామ్ను టర్న్డ్ ఆఫ్ అంటే ఆపివేశారు. అంటే ఒక ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో ప్రోగ్రామ్ అనేది జరుగుతూ ఉన్నట్టయితే ఆ ప్రోగ్రామ్ అనేది నిలిపివేశారు, ఆపివేశారు అని చెప్పడానికి ఈ వాక్యం యూజ్ అవుతుంది. దే టర్న్డ్ ఆఫ్ ద ప్రోగ్రామ్. ఇంకా ప్రోగ్రామ్ రన్ అవుతుందా? ఇంకా ప్రోగ్రామ్ జరుగుతూ ఉందా? అంటే లేదు ప్రోగ్రాము ఆపేశారు అని అంటుంటారు కదా! అలాంటి సందర్భాల్లో ఈ ఆఫ్ అనే ప్రిపోజిషన్ యూజ్ అవుతుంది. ఈ ఆఫ్‌ను ఉపయోగిస్తారు. వారు కార్యక్రమాన్ని ఆపివేశారు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్. కరెంటు వెళ్ళిపోయింది అంటే కరెంటు ఆఫ్ అయిపోయింది, కరెంటు పోయింది అని చెప్పడానికి ఈ వాక్యాన్ని యూజ్ చేయవచ్చును. ద పవర్ హ్యాస్ గాన్ ఆఫ్ అంటే కరెంటు ఇప్పుడే పోయింది అనే మీనింగ్ అయితే వస్తుంది. ద పవర్ అంటే కరెంటు, హ్యాస్ గాన్ ఆఫ్ అంటే ఇప్పుడే జస్ట్ వెళ్ళిపోయింది అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. ఆఫ్ అంటే మీనింగ్ ఏమొస్తుంది? ఆపివేయడం, నిలిపివేయడం అనే మీనింగ్స్ అయితే వస్తుందన్నమాట. తీసేయడం, తగ్గించడం అనే మీనింగ్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి పవర్ పోయింది అంటే కరెంటు పోయింది కాబట్టి పోయింది అని మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? ఇంగ్లీష్లో కరెంటుని పవర్ అని అనాలి. కొంతమంది కరెంట్ అని అంటుంటారు. తప్పండి. కరెంట్ని ఇంగ్లీష్లో ఏమనాలి? పవర్ అని అనాలి. అర్థమైందా లెర్నర్స్? హీ హ్యాస్ గాన్ ఆఫ్ ఫ్రమ్ ద పార్టీ. ఫ్రమ్ కాదు, ఫ్రమ్.
హీ హ్యాస్ గాన్ ఆఫ్ ఫ్రమ్ ద పార్టీ నుండి అతడు వెళ్ళిపోయాడు. ఆఫ్ అంటే ఇక్కడ మీనింగ్ ఏమొస్తుంది, వెళ్ళిపోయాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. అతడు పార్టీ నుండి వెళ్ళిపోయాడు అని ఈ వాక్యం యొక్క తెలుగు అర్థం. అతడు పార్టీ నుండి వెళ్ళిపోయాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. అంటే ఇప్పుడే అతడు పార్టీ నుండి వెళ్ళిపోయాడు అని మీనింగ్ అయితే వస్తుంది. ఆఫ్ అంటే వెళ్ళిపోవడం అని ఇక్కడ మీనింగ్ అయితే వస్తుంది. అవర్ ఎండి హ్యాస్ కట్ ఆఫ్ మై శాలరీ. మా ఎండి నా శాలరీని కట్ చేశాడు. మా ఎండి నా జీతాన్ని కట్ చేశాడు. నేను ఈ మంత్లో ఆఫీస్కి సరిగ్గా వెళ్ళలేదు. సో మా ఎండి నా శాలరీని కట్ చేశాడు. ఆఫ్ అంటే ఇక్కడ తగ్గించి ఇవ్వడం అనమాట. కట్ ఆఫ్ అంటే ఇక్కడ తగ్గియడం. నా శాలరీలోనే శాలరీ అంటే జీతం ఇంకా తగ్గించి ఇచ్చాడు అన్న మీనింగ్ అయితే వస్తుంది. అర్థమైందా లెర్నర్స్? ఇప్పుడు ఈ ఆఫ్కు మీనింగ్స్ ఏమవుతాయి అనేది, ఆఫ్కి తెలుగు మీనింగ్స్ ఏమవుతుంది, తగ్గించు, తొలగించు, తీసివేయు, ఆపివేయు అన్న మీనింగ్స్ అయితే వస్తాయి అన్నమాట. ఏదైనా ఒకటి పని జరుగుతుందనుకోండి, ఆ పని నిలబడిందనుకోండి, అలాంటప్పుడు ఆఫ్ని ఉపయోగించాలి. శాలరీని కట్ చేసినప్పుడు కట్ ఆఫ్ అంటారు. అతను పార్టీ నుండి వెళ్ళిపోయాడు అన్నప్పుడు గాన్ ఆఫ్ అంటారు. పవర్ అనేది వెళ్ళిపోయింది అన్నప్పుడు కూడా గాన్ ఆఫ్ అని అంటారు. అంటే ప్రోగ్రామ్ని ఆపివేశారు అనుకోండి, టర్న్డ్ ఆఫ్ అంటారు. అంటే ఈ విధంగా అంటే లైట్ని ఆపాలన్నప్పుడు, లైట్ని ఆర్పివేయాలన్నప్పుడు పుట్ ఆఫ్ అంటారు. పుట్ ఆఫ్కు మీనింగ్ ఏమొస్తున్నప్పుడు ఆర్పివేయడం అని వస్తుంది. ఫ్యాన్ అనేది తిరుగుతూ ఉందనుకోండి, ఆ ఫ్యాన్ని ఆపాలంటే పుట్ ఆఫ్ అంటారు. అంటే అప్పుడు ఆపివేయడం అన్న మీనింగ్ అయితే వస్తుంది. ఈ ఆఫ్కు సిచ్యుయేషన్ బట్టి మీనింగ్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి. అర్థమైందా లెర్నర్స్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.